నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం, పర్యావరణంపై అవగాహన పెరగటంతో చాలా మంది ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కుకట్పల్లి రంగదాముని చెరువు రోడ్డులో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ మిషన్ చెత్త చెదారంతో చెట్ల మధ్యలో దుమ్ము కొట్టుకుపోయి ఈవీ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మాత్రం ఆశించిన స్థాయిలో అందుబాటులో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. నగరంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ యంత్రాలు సరిగా పనిచేయటం లేదని వాహనదారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల యంత్రాలు పూర్తిగా పని చేయకపోవటం, మరికొన్ని చోట్ల మధ్యలోనే ఛార్జింగ్ ఆగిపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. దూర ప్రయాణాలకు వెళ్లే ఈవీ వాహనదారులు ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఛార్జింగ్ స్టేషన్ వద్దకు వెళ్లిన తర్వాత ఛార్జింగ్ పని చేయకపోతే మళ్లీ వేరే స్టేషన్ కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల సమయం వృధా కావటమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మనం చూస్తే హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం ఎలా ఉంది అంటే ఎయిర్ క్వాలిటీ చాలా ఆందోళనకర స్థితిలో ఉంది. సో ఇది ప్రజల ఆరోగ్యం మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటివి కొంచెం తగ్గించడానికి అంటే మన వంతు ప్రయత్నంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాడితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది రోడ్ల మీద వాయు కాలుష్యం వల్ల. ఇవన్నీ కూడా ప్రమోట్ చేయడం కోసమే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ చాలా చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అనేవి అమర్చారు. కానీ ఇవి ఎక్కడున్నాయి, ఎక్కడ వాడుకోవచ్చు అనేది చాలామంది ప్రజలకు తెలియదు. ఇది తెలియపరచడం ద్వారా కొంతవరకు వాటిని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. ఎంతోమంది ఈవీ వెహికల్స్ కొందాం అనుకున్న వాళ్ళు కూడా సరే ఎక్కడికన్నా బయటకు వెళ్తే ఎక్కడ ఆగిపోతున్నానో భయం కూడా ఉంది. సో ఇవన్నీ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది కొందాం అనుకున్న వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి కొనడానికి ఆస్కారం ఉంటుంది. ఈవీ వాహనాల వినియోగం వేగంగా పెరగాలంటే ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పనిచేయని ఛార్జింగ్ యంత్రాలను వెంటనే మరమ్మతు చేయటం, కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయటం ద్వారా మాత్రమే ఈవీ విధానంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య నగర కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అది మరీ ప్రజలకి ఆందోళనకరంగా తయారైపోయింది. దీని నుంచి మనం ప్రజలకి ఈ పొల్యూషన్ నుంచి వివిధ రకాలుగా దీన్ని ఉపశమనం పొందడానికి మనలో ఈ కాలుష్యం పొల్యూషన్ తగ్గించడానికి మనం ఇప్పుడు ఈవీ వాడకం అనేది మన వాళ్ళు కానీ ఈ మామూలుగా ఈ కాళ్ళ తయారీల కంపెనీలు కానీ మిగతా బైకుల తయారీ కంపెనీలు కానీ మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చాయి. దానికి అనుగుణంగానే మనకి ఈవీ స్టేషన్స్ మనకు అందుబాటులో ఉండేటట్టు చాలా చోట్ల అమర్చారు. కానీ ఇది ఏంటంటే చాలామంది ప్రజలకి కూడా అవగాహన కొంచెం లేక, తెలియక ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది లేక ఇవన్నీ చాలా మటుకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు కానీ మనకు తెలిసిన సొసైటీల నుంచి కానీ ఎక్కడెక్కడ ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అనేది ప్రజలకు కూడా తెలిపినట్టయితే ఈ బైకులు, ఈ డీజిల్ నుంచి, పెట్రోల్ నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని మనం కొద్దిగా అరికట్టగలగడానికి మనకు అవకాశం కలుగుతుంది. కాబట్టి మన సొసైటీ పరంగా మనం కూడా దీనికి ప్రజలకి అవగాహన కల్పించి ఈ ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకి తెలియజేయాలి. ఈవీ ఛార్జింగ్ మిషన్స్ సరిగా పనిచేయకపోవడంతో కొంతమంది వాహనదారులు ఈ సమస్య కారణంగా మళ్లీ సంప్రదాయ వాహనాల వైపు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. ఈవీ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలంటే ఛార్జింగ్ స్టేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి సాంకేతిక లోపాలను వెంటనే సరిచేయాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే ప్రతి ప్రధాన ప్రాంతంలో పనిచేసే ఛార్జింగ్ యంత్రాలు అందుబాటులో ఉంటేనే ఈవీ విధానం విజయవంతమవుతుందని నిపుణులు అభిప్రాయం.